హలో హాయ్ అండి. ఇవాళ పచ్చి చేపల కూర చేయబోతున్నాను. మా అబ్బాయి తెచ్చాడు, కేజీన్నర తెచ్చిండు పచ్చి చేపలు. బాగా శుభ్రం చేసి బాగా 2-3 సార్లు ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకుంటాను. చూడండి నేను ఎట్లా చేస్తాను. ఒక చెంచా ఉప్పు వేస్తున్నానండి. ముందు ఉప్పు వేసి కడిగి పెట్టాను కాబట్టి ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక చెంచా. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. ఒక చెంచా వేసానండి. ఇప్పుడు కారం వేయబోతున్నాను. ఒక చెంచా కారం వేస్తున్నానండి. రెండు చెంచాలు, 3 చెంచాలండి కారం. ధనియాలు, జీలకర్ర వేపి పొడి చేసి పెట్టుకున్న 2 కలిపి అది 2 చెంచాలండి. అంటే టీలు చెంచాతోటి ఒక చెంచా అండి, పెద్ద చెంచా. ఇది ప్యాటీ చెంచా కాబట్టి 2 చెంచాలు. మెంతి పొడి అండి 1/2 చెంచా. 1/2 చెంచా పసుపు అండి. అల్లము వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా అండి. అంతేనండి. బాగా ఉప్పు కారం బాగా కలుపుకుందామండి. చేపలకు పట్టేటట్టు ఉప్పు కారం బాగా పడితే బాగా ముక్క రుచిగా ఉంటుంది. ఇట్లా అనుకుంటా కానోటికి ఉప్పు కారం పట్టిన అడుగులు ఉంటాయి కదా, ఇట్లా చూసి ఇట్లా కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పట్టిద్దండి. ఉప్పు కారం పసుపు అప్పటి మసాలన్నీ వేసాను, అన్నీ పడతాయి. మళ్ళీ ఇంకోసారి ఎట్లా అనుకున్నామంటే అడుగునేమన్నా ఉంటే వస్తాయి. అది గిన్నె చిన్నగా ఉందిలే, నేను సరిపోద్ది అనుకున్నా. ఇంకా ఇట్లా పెట్టుకొని ఈలోపు మనం పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు పోసుకుందామండి. అంతలోకి వీటికి కారం బాగా పట్టిద్ది ముక్కలకి. పొయ్యి ముట్టెత్తున్నానండి. బాండీ పెట్టి ఒక వేడెక్కినాక నూనె వేసుకుందాము. 3-4 చెంచాలు నూనె వేస్తుందండి. చేపలకి మరింత పట్టిద్ది నూనె. నేను చెంచాతో వేయకుండా గుజ్జాగా వేసా. 4 చెంచాలకు పెచ్చే ఉంటుంది. చేపల పులుసుకు నూనె బాగానే పట్టిద్ది. అది కొద్దిగా వేడెక్కినాక పచ్చిమిరకాయలు వేసుకుందామండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు వేద్దామండి ఒకేసారి. అవి వేగుతాయి, ఇవి వేగుతాయి. బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగినాయండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసి ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఒక టమాటా, మరీ కాదు, ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరులే. వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. ఈ టమాటా కట్ట మగ్గినాక చింతపూడి వేసుకుందామండి. చూద్దామండి టమాటాలు మగ్గినాము. టమాటాలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి. చింతపండు పులుసు పోసుకుందాము. చింతపండు నానబెట్టి పెట్టుకున్న పిసికి పోతున్నానండి చింతపండు. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చింతపండు శుభ్రంగా వాసన వచ్చేటట్టు పోసుకోవాలండి. ఇది బాగా మరగాలండి. బాగా మరిగేటప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేద్దాము. నీళ్ళు సరిపోయినండి పోసుకోవాలండి ఒకసారి. అవి బాగా మరిగినాక చేపలు వేద్దాం. చూద్దామండి.
పులుసు మరిగిందేమో, బాగా మరుగుతుందండి. సిమ్లో పెట్టుకొని చేప ముక్కలు వేసుకోవాలండి ఒక్కొక్కటి. అట్నే ఇట్లా వేయకూడదు, ఎగిరి పడతాయి. ఒక ముక్క వేసుకుందామండి. గంట పెట్టకూడదులే కానీ ఎదురైతే ఇప్పుడు పెట్టవచ్చు. అన్నీ కూవగా పడ్డాయి కాబట్టి ఒక పలసంగా అనుకోవటానికి మంట పెద్దగా పెట్టుకొని ఉడకనియాలండి. మూత పెట్టుకుందాం, ఉడుకుతుంది. చూద్దామండి. కొత్తిమీర వేసుకుందామండి. లేకన ఉడికింది కూర. వేసుకొని ఒకసారి గంటె పెట్టకుండా ఇట్లా తిప్పుకుందామండి. గంటె పెడితే మొక్క చిత్రైపోయేది, అందుకని పెట్టాం. ఉడికింది ముక్క. ముక్క చూపిస్తా చూడండి. అలాంటి ముక్క బాగా ఉడికింది. మేము కొద్దిగా చారు ఉండాలని ఒక చొక్క ఎక్కువ వేసానండి. కావాలంటే నేను తగ్గించుకోండి. ఒక్కొక్కరు రసం ఉండాలి. చూద్దామండి ఒకసారి. అది ఉడికిందండి చేపల కూర. మంచి వాసన వస్తుంది కొన్నాళ్ళు ఇచ్చి. ఉప్పు చూసి వేసుకోండి మీరు, సరిపోకపోతే. నాకైతే సరిపోయింది. అంతేనండి. గ్యాస్ కట్టేస్తున్నాం. కూర అయితే బాగుందండి. చేసుకోండి, బాగా చేసుకొని తినండి. చెప్పటం అయితే నాకైతే తెలవదు సరిగా. ఏంటిది చెప్పటం? అదే పక్కన పెళ్ళి అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ని. అది నాకు నోరు తిరగట్లేదండి. పక్కన బిల్ అయితే కొట్టి మా అబ్బాయి చెప్పింది అయితే అది చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చేసుకోండి.